గురుగారు పంచాంగము అని ఎందుకు అంటారు? అలాగే ప్రతి ఇంట్లో కూడా పంచాంగం ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకని? అమ్మ సహజంగా మనం గమనిస్తే హ్మ్. ఉగాది అనేటువంటి ఒక పండుగ రోజు ఇందాక మీరు చెప్పినట్టుగా పంచాంగ శ్రవణము అనేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టం జరుగుతూ ఉంది. హ్మ్. ఊర్లో ఉన్నటువంటి యొక్క పెద్దల సమక్షాన ప్రతి రైతులు, ప్రతి రంగానికి సంబంధించిన వారందరూ కూడా కలిసి ఈ సంవత్సరం వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా వారి యొక్క జీవనం యొక్క విధానం కొనసాగాలి అనేటువంటి యొక్క సంబంధించినటువంటి ఒక మార్గ దిక్సూచిగా భావించేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటిదే పంచాంగము అని చెప్తున్నాం. మనం ఏ పండుగ చేసుకోవాలన్నా, ఏ ముహూర్తం పెట్టాలన్నా, ఏ శుభ కార్యక్రమం చేసుకోవాలన్నా, ఏ పితృ కార్యక్రమం చేయాలన్నా ప్రతిదీ ముడిపడినటువంటి ఒక అంశం తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం అనేటువంటి 5 అంగాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ పంచాంగం అనేటువంటి యొక్క ఇది మన జీవితంలో నిత్య కృత్యాలకు సంబంధించినటువంటిది, అనునిత్యం పాటించవలసినటువంటిది. ఏ రోజు ఏం చేయాలన్నా సరే ఇవాళ మనం క్యాలెండర్ని చూస్తున్నాం తప్ప ఇంగ్లీష్ క్యాలెండర్ని, మన జీవితం ముడిపడినటువంటిది పంచాంగంతో. కాబట్టి ఇంతకు పూర్వం ఏ చేయాలన్నా మంచి చెడు ఇవన్నీ కూడా పంచాంగాన్ని చూసి ఆధారపడేవారు. ఇప్పటికీ ఒక బ్రాహ్మణులే కాకుండా మిగతా పురోహితులే కాకుండా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్దవారిని మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి పంచాంగానికి సంబంధించినటువంటి కనీస మినిమం నాలెడ్జ్ ఉంటుంది అందరికీ. అర్థమైందమ్మా? ఈ జనరేషన్లో లేదు కానీ కొద్దిగా పెద్దవారికి మనకంటే పైన 45-50 సంవత్సరాల పై ఉన్న వారందరిని చూస్తే వారందరికీ పంచాంగాలు ఉన్నటువంటి విషయాలు పూర్తి తెలిసి ఉంటాయి. మనకి ఎంతమందికి ఆదివారం నుంచి మొదలు పెడితే శనివారం వరకు తెలుగులో మనకు ఆది, సోమ, మంగళ అని చెప్పేటువంటిదే మన పిల్లలకు అర్థం కావట్లా. అసలు రాశులు అనేటువంటివి 12 రాశుల్లో ఒకసారి చెప్పండి అంటే మేషం నుంచి మొదలుపెట్టి మీనం వరకు ఎంతమంది చెప్పగలుగుతారు? అసలు నక్షత్రాలంటే 27 నక్షత్రాల్లో వరుసగా అశ్విని నుంచి మొదలు పెడితే రేవతి వరకు చెప్పేటువంటిది ఎంతమందికి సాధ్యమవుతుంది ఇవాళ రేపు మనం బయట సమాజంలో చూస్తే? కాబట్టి ఇవన్నీ మనం వదిలేస్తున్నాం. కానీ పంచాంగం అనేటువంటి విషయాలు మన మైండ్లో ఉండడం వల్ల, ఆ జ్ఞానం వల్ల మనం నడిచేటువంటి రోజుల్లో ఈ రోజు ప్రయాణానికి ఏ రోజు మనం ప్రయాణం కావచ్చు, ఏ రోజు ప్రయాణాలు నిషిద్ధము, ఏ రోజు ఏ పని చేయొచ్చు, మనము అష్టమ నవములు కష్టపెట్టును, దశమి ఏకాదశులు జయము, ఇవన్నీ సూత్రాలను తెలియాలంటే మనకు పంచాంగం తెలుస్తాయి తప్ప క్యాలెండర్లో తెలియదు. కాబట్టి పంచాంగం అన్నటువంటి యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరము. మరియు ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి కొన్ని వస్తువుల్లో భగవద్గీత, పంచాంగము, తులసి చెట్టు, పసుపు, గంగాజలం ఇవన్నీ ప్రతి ఒక్కరింట్లో ఉండవలసినటువంటి ఖచ్చితమైనటువంటి వస్తువులు అని చెప్పొచ్చమ్మా. కాబట్టి పంచాంగాన్ని ప్రతి ఒక్కరు కనీసం ఉగాది రోజు మనం తీసుకొని నవనాయకుల యొక్క ఫలితాలు తెలుసుకొని వారి రాశికి సంబంధించిన ఫలితాలు తెలుసుకొని ఈసారి మౌఢ్యమి, కర్తరి, గ్రహణాలు, పుష్కరాలు ఇవన్నటువంటి యొక్క బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన పుట్టినరోజులు కూడా ఏ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఏ మాసంలో వస్తుందో తిథిని బట్టి మనం తెలుసుకుంటే కనీసం ఆ రోజు మనం పుట్టినరోజు చేసుకోవడానికి మనం కనీసం అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి పంచాంగం అనేటువంటిది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి పుస్తకము అని గుర్తుపెట్టుకోవచ్చమ్మా. కరెక్ట్ గురుగారు. పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, మన పుట్టినరోజు కాకుండా ఆ తిథి ఏంటిదో ఆ తిథి రోజు మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటే ఇంకా మంచిది అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఈ పంచాంగం అంటే ఇది క్యాలెండరే కదా, ఈ రోజులో అందరూ క్యాలెండర్ చూసుకునే చేసుకుంటున్నారు. వాస్తవమ్మా. మనం పాశ్చాత్య కల్చర్కి మనకు అలవాటు పడకుండా మన భావితరాల వారికి కూడా మన యొక్క ఆధ్యాత్మిక సంపద అందించాలి అని అంటే ఖచ్చితంగా మనం క్యాలెండర్తో అనేటువంటి వాటితో పాటు పంచాంగంలో ఉన్న విషయాల్ని కూడా మన పిల్లలకు మనం అలవాటు చేస్తే వారు తర్వాత వారి జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి వారి పిల్లలకు అలవాటు చేయగలుగుతారు. కాబట్టి పంచాంగం ఆవశ్యకత మన జీవితంలో ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చమ్మా.